అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో పిల్లలకు మనం నేర్పకూడని ఒక విషయం గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనం పిల్లలకు మంచి విషయాలు నేర్పితే అవి వాళ్ళ ఎదుగుదలకు ఎంత సహాయపడతాయో, వాళ్ళకేమన్నా నెగెటివ్ విషయాలు నేర్పామనుకోండి, వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. ఆ నెగెటివ్ విషయం ఏంటంటే, ఇప్పుడు జనరల్‌గా ఆడవాళ్ళకి అత్తవారింటి సైడ్ నుంచి గానీ, అత్తగారి రిలేటివ్స్ సైడ్ నుంచి గానీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. జనరల్‌గా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఏ ఫ్యామిలీస్‌లోనైనా. అయితే మనము అత్తగారి గురించి గానీ, వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ గురించి గానీ, మనము పిల్లల ముందు ఎప్పుడు బ్యాడ్‌గా మాట్లాడవద్దండి. మనమేదో ఆవేశంలో, కోపంలో డిస్కస్ చేసుకోవడము, ఇలా చేయడము, ఇలా చేశామనుకోండి, ఏమవుతుందంటే పిల్లలకు నెగెటివ్ ఇంపాక్ట్ అనేది ఈ ఏర్పడుతుంది. ఎలా అంటే నెగెటివ్‌గా ఆలోచిస్తారు. ఓహో! వీళ్ళు మంచివాళ్ళు కాదు. అయితే సొసైటీలో అందరూ మంచివాళ్ళుండరు అని వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడం స్టార్ట్ జేస్తారు. సో, ఎప్పుడైనా సరే మనకిది చిన్న విషయంలాగా కనిపించినా ఇది చాలా పెద్ద విషయం అండి. పిల్లలకి పాజిటివ్ మెంటాలిటీ ఉండేటట్టే వాళ్ళని మనం ఎప్పుడైనా తయారు చేయాలి. మనకు చిన్న ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అత్తగారితో గానీ, ఆడపడుచులతో లేదా తోటికోడళ్ళతో ఇలా జరుగుతూ ఉంటాయి. ఇది మామూలుగా జనరల్‌గా జరిగేది. పిల్లల ముందు మాట్లాడడం, పిల్లల్ని గూడా వాళ్ళ పిల్లలతో మాట్లాడొద్దనడం, లేదా మనకెవరి మీదైనా ద్వేషం ఉంటే, కోపం ఉంటే వాళ్ళతో మాట్లాడొద్దనడం, ఇలా పిల్లలకెప్పుడూ చెప్పొద్దండి. ఆ విషయంలో ఎప్పుడూ వాళ్ళని ఎంకరేజ్ చెయ్యొద్దు. ఎప్పుడైనా సరే మనకేమైనా గొడవలున్నా అయి పర్సనల్‌గా తీసుకోవాలి తప్ప, పిల్లలకెప్పుడైనా అందరూ మంచివాళ్ళే, అందరితో అడ్జస్ట్ అయిపోవాలి, ఎవరి మీద ద్వేషం పెంచుకోవద్దనేది చిన్నప్పటి నుంచే నేర్పాలి. వాళ్ళ బంధాలని అన్నిటిని డిస్టర్బ్ చేయొద్దండి. వాళ్ళకందరి వ్యక్తుల గురించి మంచిగా చెప్పాలి. అలాగే ఇంకొక విషయం గూడా పిల్లలకు నేర్పాలి. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా సరే, ఎప్పుడైనా సరే బంధాలని మాత్రము విడిపోవద్దు, విడగొట్టొద్దు, ఎవరి గురించి బ్యాడ్‌గా మాట్లాడొద్దు అనేది పిల్లలకు నేర్పాలండి. మనం కావాలని చెప్పకుండా ఆవేశంలో అంటూ ఉంటాము. ఇలా జరగడం వలన ఇప్పుడేమనిపించదండి. చిన్నప్పుడు కాబట్టి పెద్దయినంక వాళ్ళలో ద్వేషం అనేది వస్తుంది. వీళ్ళిలా అని వాళ్ళని జడ్జ్ చేయడం స్టార్ట్ జేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఒంటరోళ్ళయిపోతారండి. వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతే కదండీ! మనం ప్రేమను పంచితే వాళ్ళు ప్రేమగుంటారు. లేదా మ ఏ మనము ద్వేషంతో ఉంటే వాళ్ళు గూడా దగ్గరికి రారు గదా! వాళ్ళకేం అవసరం ఉంటది రావడానికి? మనం మంచిగా ఉంటేనే మనందరితో మంచిగా ఉండాలి. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. అది గూడా చెప్పాలండి. చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఎవరు పర్ఫెక్ట్ ఉండరు. బట్ అలా అని పూర్తిగా దూరం చేసుకోవద్దు. అందరినీ గౌరవించాలి. అందరితో ప్రేమగా ఉండాలని ప్రేమ భావన మాత్రమే పిల్లలను పెంచాలండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మీ కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి ఫ్రెండ్స్. అయితే మనము ఏ విషయాన్ని ఏ తల్లి గూడా ఇంటెన్షనల్‌గా చేయదండి నెగెటివ్ ఏర్పడాలని. బట్ ఏంటంటే డిప్రెషన్‌లో గావచ్చు, ఇరిటేషన్ వల్ల కావచ్చు, మనము పిల్లల ముందు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాము. వాళ్ళలా, వీళ్ళిలా, నైబర్స్ అలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారని ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఇవి పిల్లలు పట్టించుకోవట్లేదని అనుకుంటాం గానీ, పిల్లలు చాలా త్వరగా గ్రహిస్తారండి. ఏ విషయాన్నైనా పిల్లలు చాలా ఫాస్ట్‌గా ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ ఫాస్ట్‌గా ఉంటుంది. సో, ఎప్పుడైనా ఎవరి మీదైనా ద్వేషం పెంచుకునేటట్టు వాళ్ళనైతే తయారు చేయొద్దండి. ఎప్పుడైనా సరే ప్రేమగా ఉన్నారనుకోండి, వాళ్ళలో పాజిటివిటీ పెరుగుతుంది. పాజిటివిటీ ఉన్నప్పుడేనండి లక్ష్యం కూడా చేరుకోగలుగుతారు. మనము ఎక్కడ స్టార్ట్ చేయాలో మీకు అర్థమైందా? రిలేషన్స్ విషయంలో గానీ, ప్రతి వాళ్ళతో కైండ్‌గా ఇలాంటివి చేసినప్పుడు పిల్లలు పాజిటివ్‌నెస్ పెరుగుద్ది. పాజిటివ్‌నెస్ ఉన్నప్పుడే వాళ్ళు చదువులోనైనా రాణిస్తారు. రిలేషన్స్ అయినా స్ట్రాంగ్‌గా మెయింటైన్ చేయగలుగుతారు. మనం పిల్లలకు చిన్నప్పుడు ఇటువంటి చిన్నవి అద్భుతమైన విషయాలు నేర్పితే వాళ్ళు లైఫ్‌లో చిన్న కష్టమొచ్చినా ఎప్పుడూ ఒంటరిగా అయిపోరండి. ఎందుకంటే అందరితో మంచిగుండాలని మనం నేర్పుంటాం కాబట్టి చిన్న చిన్న విషయాలకు ఎదుటి వాళ్ళు ఏమైనా సీరియస్ అయినా వీళ్ళు అడ్జస్ట్ అయిపోయి పర్లేదు, నేను చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది గదా! నేను ఇలాగే పెరిగాను గదా! మంచిగా పెరిగాననే ఉద్దేశంతోటి పిల్లలు అడ్జస్ట్ అవుతారు. అప్పుడు ఒంటరిగా మిగిలిపోరు. నలుగురిలో ఒకరిగా ఉంటారు. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి అలవాటుతో మీ ముందుకొస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.